మీరు ఏం చెప్తారు శ్యామ్ సుందర్ గారు? పొలిటికల్ పార్టీలు అయితే మేమంతా సన్నద్ధం అంటున్నారు, అందరూ కాన్ఫిడెంట్ గానే కనిపిస్తున్నారు, కానీ సినారియో ఎలా ఉంది తెలంగాణలో అసలు ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి? అంటే ఒకటండి, ఇప్పుడు రాజకీయ పార్టీ అన్నప్పుడు తప్పనిసరిగా ప్రతి ఎన్నికల్లో గెలవాలని ఆశిస్తాయి. ఏ పార్టీ అయినా కానీ ఆ పార్టీ తామే గెలుస్తాము అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. తామే గెలుస్తాము, తామే అదే మెజార్టీ స్థానాలు సాధించుకుంటామని అంటే. అట్లాగే అధికార పార్టీకి ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే అధికార పార్టీ చేతిలో యంత్రాంగం ఉంటుంది కాబట్టి కొంత అడ్వాంటేజ్ అధికార పార్టీకి మామూలుగానే ఏ అధికార పార్టీ ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ అడ్వాంటేజ్ ఉంటది. కాబట్టి దాన్ని అసలు మొన్న చూస్తే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇంకా ఆశించే స్థాయిలో పూర్తిగా కాంగ్రెస్ ఏదో చెప్పుకుంటుంది కానీ వాస్తవానికి అంత రాలేదు అనేది మాత్రం వాస్తవం. రిజల్ట్ కాంగ్రెస్ కి అనుకూలంగా రాలేదు. రెండోది, ఇదేమో పార్టీ బేస్డ్ గా జరుగుతాయి. అవి పార్టీ సింబల్ ఉండదు, ఏముండదు గ్రామ పంచాయతీ ఎన్నికలు. కాబట్టి అందరూ ఇది ఇది ఇన్ని మావి అని అన్ని పార్టీలు చెప్పుకునే అవకాశం ఉంటది. కానీ ఇక్కడ ఏంటంటే పార్టీ బేస్డ్ గా మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు జనరల్ గా మున్సిపల్ ఎలక్షన్స్ అంటే పట్టణ ప్రాంతాలకు సంబంధించిన విషయం. కాబట్టి ఎక్కువగా అక్షరాస్యులైనటువంటి ఓటర్లు, ఉద్యోగులు ఎక్కువ మంది ఉంటారు. చదువుకున్న వాళ్ళు, కొంత ఆలోచన పరులైనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏ పార్టీ అయితే బాగుంటది అని కొంత ఆలోచించేటువంటి ఒక తత్వం అనేది మాత్రం ప్రజల లోపల ఉంటది ఇక్కడ మున్సిపల్ ఎన్నికల లోపల. కాబట్టి ఇప్పుడు అంతా గుడ్డిగా కాంగ్రెస్ పార్టీ ఓటేయడమో లేకుంటే ఇంకో పార్టీని వ్యతిరేకించడమో అనేది జరుగుతుంది అని ఊహించడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు గత 2 సంవత్సరాల పరిపాలన చూశారు. పరిపాలనలో ఏమేమి జరుగుతున్నాయి, ఏం కథ ఎనాలిసిస్ చేసుకుంటారు. కాబట్టి వాటి అన్నింటి దృష్ట్యా ఇది జరుగుతుంది. కాకపోతే బీఆర్ఎస్ గాని బీజేపీ గాని ఇంకా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం మాత్రం ఉంటుంది. ఖచ్చితంగా తాము ఛాలెంజ్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళు అన్ని అభ్యర్థుల ఎంపిక, పకడ్బందీ అభ్యర్థుల్ని ఎంచుకోవడము, అధికార పార్టీని ఢీకొని తాము నిలబడగలుగుతామా అనేది విషయంలో పూర్తి యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాల్సి ఉంటాయి 2 పార్టీలు కూడా. కాబట్టి అధికార పార్టీకి ఎంత బలం ఉన్నప్పటికీ కూడా చాలా బలశాలులే అధికారంలో ఉన్నట్లు లెక్క. కాబట్టి అలాంటి పార్టీని ఎదుర్కోవాలంటే పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలి. కాకపోతే బీఆర్ఎస్ కు ఉన్నటువంటి మైనస్ ఏంటంటే కవిత మైనస్ అవుతుంది. బీఆర్ఎస్ కు కవిత చాలా పెద్ద మైనస్ కాబోతుంది. అందులో డౌట్ ఒక్క విషయం శ్యామ్ సుందర్ గారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో విపక్షాలు అయితే విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తున్నాయి. పూర్తిగా కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది, అటు బీఆర్ఎస్ అయితే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఎప్పుడవుతారని ప్రజలు వేచి చూస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ స్థాయిలో సినారియో ఉందా? అంత వీక్ గా అంత అనుకోవడానికి లేదు విషయం. కొంత వ్యతిరేకత అనేది ప్రజల లోపల, కొంత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉండడం అనేది సహజమే. కానీ మొత్తం వ్యతిరేకత ఉంది అనుకుంటే అది చాలా తప్పుడు అంచనాల్లోకి వెళ్ళినట్టే. కాబట్టి కొంత వ్యతిరేకత మాత్రం కూడగట్టుకుంది అధికార పార్టీ. కాకపోతే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల లోపల పార్టీ పరమైనటువంటి ఎలక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా దాని ఫలితం మాత్రం అనుభవించాల్సి వస్తుంది. ఆ వ్యతిరేకత ఎంతవరకు ఉంది అని. మొన్న జరిగిన ఎన్నికలు పార్టీ పరంగా కావు కాబట్టి అది ప్రజల్లో వ్యతిరేకతనా, పార్టీ మీద వ్యతిరేకతనా, ఇంకెవరి మీద వ్యతిరేకత అనేది ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఈ మున్సిపల్ ఎన్నికలు మాత్రం తప్పనిసరిగా రెఫరెండం లాగా ఒక రకంగా అధికార పార్టీ 2 ఏళ్లలో ఏం చేసింది, వాళ్ళు ప్రజల్ని ఆకట్టుకోగలిగారా లేదా, ఇచ్చిన హామీలు ప్రతిపక్షాలు ఎలాగో సహజంగానే హామీలు నెరవేర్చలేదని చెప్పడం మామూలే. అధికార పార్టీ మేము హామీలన్నీ నెరవేరుస్తున్నామని చెప్పడం మామూలే. కానీ న్యాయ నిర్ణేతలు ఎవరికి ఓటేస్తారు, ఎట్లా ఉండబోతుంది అనేది మాత్రం విఘ్నులైన. ఇప్పుడు ఒక రకంగా ఎడ్యుకేటెడ్స్ ఎక్కువగా మున్సిపాలిటీలో ఉంటారు ఓటర్స్ గా. ఎక్కువ శాతం సమ్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు కొంత ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం ఎడ్యుకేటెడ్స్ ఉంటారు మున్సిపాలిటీస్ లో. కాబట్టి ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళందరి మనసుల్లో ఏ విధంగా ఉంది, రేపు ఎన్నికల్లో ఏ విధంగా రిజల్ట్ ఇవ్వబోతున్నారు అనే దాని మీద ప్రభుత్వం యొక్క భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఇవే ఒక రకంగా శ్యామ్ సుందర్ గారు ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, అందరూ ఉంటారు, కానీ ఓటు మాత్రం వేయడానికి ఎవరు రారు ఇలాంటి మున్సిపాలిటీల్లో.
ఏమండి? ఎడ్యుకేటెడ్ ఉంటారు, యూత్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, అంతా ఉంటారు, కానీ వీళ్ళే ఓట్లు వేయడానికి రారు. గ్రామ పంచాయతీలో వచ్చినట్టు కూడా ఎవరు కూడా ఓటు వేయడానికి రారు. చదువుకున్న వాళ్ళే ఉంటారు, అపార్ట్మెంట్ దిగరు, ఫ్లాట్లలో ఉంటారు, హాలిడే ఇస్తే ఎంజాయ్ చేయడానికి పోతారు. ఎగ్జాక్ట్లీ.